మహానాడు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి కృష్ణా జిల్లా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారిని సాధారణంగా వేదిక గత వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా 53 రోజుల పాటు జైల్లో ఉంచినప్పుడు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ యాదగిరి వెంకటరావు గారు తానే స్వయంగా ఒక పాటను రచన చేయడం జరిగింది. ఇప్పుడు మీ అందరికీ తెలిసిన పాట అది. ఈ పాటను ఒకసారి మనందరం కూడా తొలగించి గత వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా 53 రోజుల పాటు జైల్లో ఉంచినప్పుడు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ యాదగిరి వెంకటరావు గారు తానే స్వయంగా ఒక పాటను రచన చేయడం జరిగింది. ఇప్పుడు మీ అందరికీ తెలిసిన పాట అది. ఈ పాటను ఒకసారి